మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పార్పల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్తుండగా ఫస్ట్ అయితే మనకు వీరబ్రహ్మం స్వామి గారి టెంపుల్ కలుస్తుంది. ఇక్కడ స్వామిని దర్శించుకొని ముందుకి వెళ్తే ప్రకృతి సాన్నిధ్యంలో కాలభైరవ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ప్రతి ఆదివారం చాలా భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఫస్ట్ అయితే కాళీమాత పూజ మరియు హారతి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆలయ చరిత్ర ప్రత్యేకతతో పాటు మన సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కాలభైరవ స్వామి పూజ మరియు ఆరతి ఉంటుంది. ఆరతి టైంలో ఇక్కడి వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరతి తీసుకొని భక్తులు ఈ దేవాలయం చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణ చేసి తమ కోరికలు నెరవేరాలని స్వామి దగ్గర మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టేసి మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు. పక్కనే మనం నాగులమ్మ తల్లిని కూడా దర్శించుకోవచ్చు. పూర్వం ఋషులు మునులు ఈ ప్రదేశంలో తపస్సు చేసేవారట. ఈ క్రమంలో తమ వైపు దూసుకొస్తున్న గోదావరమ్మని నిలువరించేందుకు వారు మహాశివుణ్ణి వేడుకున్నారు. ఆ సమయంలో ప్రత్యక్షమైన శివుడు వారి తపస్సుకు భంగం కలగకుండా, ఏ జీవరాశికి ముప్పు కలగకుండా విశాలకాయుడైన భైరవుణ్ణి నదికి అడ్డుగా నిలబెట్టడంతో ఇక్కడ భైరవుడు స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతుంది. భైరవుడి నగ్న రూపం చూడలేకనే గోదావరమ్మ సిగ్గుతో తన ప్రవాహాన్ని మరలించుకున్నట్టు చెబుతారు. కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవుణ్ణి ఎలా దర్శిస్తారో అలాగే కాళేశ్వరం వచ్చినప్పుడు ఈ కాలభైరవుణ్ణి దర్శించుకోవాలి. అలాంటి గొప్ప క్షేత్రం ఈ పార్పల్లి.